రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం సర్వం సిద్ధమైపోయింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. జిఎంఆర్ గ్రూప్ ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మిస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు గాను ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రైట్ ఇక కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత భోగాపురంలో తొలి విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా 11 గంటలకు రానుంది. ఇందులో కొంతమంది ఏవియేషన్ అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. జమమ, ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ సాకారం కాబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక పూర్తయితే ఉత్తరాంధ్ర దశ దిశ మొత్తం మారుతుందని ఎంతో కాలంగా చెప్తున్నారు. 2019లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మళ్ళీ చంద్రబాబు హయాంలోనే ప్రారంభం కావటం పట్ల ఆ పార్టీ కానీ లేకపోతే కూటమి కానీ ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ 11 గంటలకి తొలి ట్రయల్ రన్ అంటే ఢిల్లీ నుంచి వాణిజ్య విమానం భోగాపురం రన్వేపై దిగనుంది. దీంట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, ఏవియేషన్ అధికారులు కూడా మొత్తం అందరూ కూడా రానున్నారు. దీనికోసం ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఇది జూన్కి మొత్తం కూడా పూర్తి చేసి జూన్లో మొత్తం పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు ఆ సమయంలో ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఈ ఎయిర్పోర్ట్ని ప్రారంభించేందుకు అయితే అంతా రంగం సిద్ధం చేస్తుంది. దాదాపు 2000 ఎకరాలు 2000 పైగా ఎకరాల్లో మొత్తం కూడా దీన్ని రూపొందించారు. 3 దశల్లో పూర్తి చేయనున్నారు. తొలి దశ మొత్తం పూర్తయింది. ఈ తొలి దశ మొత్తం పూర్తవుతే 6 లక్షల మందికి సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. 3 దశలు పూర్తయితే మాత్రం దాదాపు 48 నుంచి 50 లక్షల మందికి సౌకర్యం కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి మొత్తం కళలకు కాణాచి అనేటువంటి విజయనగరాన్ని మొత్తం ఆంధ్రాని ఉట్టిపడే విధంగా తయారు చేశారు. తెలుగు వాళ్ళు ఏ విధమైన సాంప్రదాయాలు పాటిస్తారో, ఏ విధంగా ఉంటారని, అంటే జాతీయ నేషనల్ స్థాయిలో వచ్చే ప్రయాణికులకు కూడా అర్థం పట్టే విధంగా ఇక్కడ మొత్తం కూడా వాళ్ళందరూ తయారు చేస్తున్నారు. నృత్యాలకు సంబంధించి కూచిపూడి నృత్యం అయితేనే, దానికి సంబంధించి బొమ్మలు అయితేనే, అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు పేరుని ప్రకటించబోతున్నారు. ఈ అల్లూరి సీతారామరాజు ప్రకటించినప్పుడు ఆయన భారీ విగ్రహాన్ని ఎయిర్పోర్ట్ బయట కూడా ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి వెళ్ళగానే అందరికి కూడా ఆకర్షించే విధంగా మన తెలుగు వాకిట్లో ఉండేటువంటి ముగ్గులతో డిజైన్ మొత్తం ఆకారాలను కూడా ముగ్గులతో ఉండే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కోటి బొమ్మలు అయితేనే, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళలు అయితేనే, లేకపోతే ఏపీలో ఉన్నటువంటి సంస్కృత సంప్రదాయాలు అయితేనే ఇవన్నీ కూడా ఉట్టిపడే విధంగా ఎయిర్పోర్ట్ని తీర్చిదే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5000 మంది ఇప్పటివరకు కూడా ప్రతిరోజు కూడా అనుదినం కూడా పనిచేస్తుండే ఈ ఎయిర్పోర్ట్ ఇంత వేగంగా పూర్తయింది. రికార్డు బ్రేక్ చెప్పొచ్చు. ఇంత త్వరగా ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ పూర్తవడం అంటే అందరూ కూడా అబ్బురుపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో చంద్రబాబు అయితే రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా జూన్కి ప్రారంభించేందుకు తొలి దశ ప్రారంభించేందుకు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి జిఎంఆర్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎయిర్పోర్ట్లు కట్టినటువంటి జిఎంఆర్ కూడా ఈ ప్రాంతానికి చెందిన ఆయన కూడా చెప్పడం జరిగింది. నా ప్రాంతంలో ఇంత పెద్ద ఎయిర్పోర్టు నిర్మించడం నేను ప్రపంచ స్థాయిలో అందరూ అబ్బురు పడే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ ఎయిర్పోర్టు ఇక్కడ ఏర్పడటం వల్ల విజయనగరం, శ్రీకాకుళం కూడా జంట నగరాలుగా కలిసిపోయే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఎవరెళ్ళినా సరే విశాఖ నుంచి మళ్ళీ వెళ్ళాలన్నా రావాలన్నా, సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా మొత్తం కూడా ఇదంతా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పర్యాటకులు అయితేనే, లేకపోతే ఇంకా వివిధ సంస్థలు అయితేనే, ఇప్పటికే ఐటీ రంగం అయితేనే అన్నీ కూడా విశాఖకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ పెద్ద ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కన్నా 3 పెద్ద ఎయిర్పోర్ట్ రానుంది. దీనివల్ల ఎంతో ప్రయోజనం జరుగుతుంది. ఉత్తరాంధ్ర వాసులకు కూడా అభివృద్ధికి దోహదపడుతుందని కూడా మంత్రులు అయితేనే, లేకపోతే సీఎం అయితేనే చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు
11 గంటలకి ట్రయల్ రన్ సక్సెస్ అవబోతుంది. ట్రయల్ రన్ అనంతరం కూడా మొత్తం జూన్ కల్లా మొత్తం పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ని ప్రారంభించేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారు జమీమా. రైట్ వాసు, ఇప్పుడు చారిత్రాత్మక ఘట్టమైనటువంటి ఈ విమానం రాకతో ఇప్పుడు ఆంధ్ర ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ప్రధానోత్సవానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించామని అంటున్నారు. ఆయన దీనికి విచ్చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా, ఎందుకంటే ఇంత పెద్ద ఎయిర్పోర్టు ప్రధాని సహాయం లేకుండా అవ్వదు. ఎందుకంటే అందుకే ఆ శాఖకు సంబంధించి మంత్రి కూడా రామ్మోహన్ నాయుడే తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ప్రధానమంత్రికి ఇప్పటికే ప్రాథమికంగా ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా మొత్తం చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్, పెద్ద అభివృద్ధి. ఒక మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక కలగా మిగిలిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులైతేనే ప్రజలైతేనే ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల తప్పనిసరిగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే దీన్ని చేస్తేనే దాని సార్థకత చేకూరుతుందని అటు రామ్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మంత్రి కానీ మొత్తం పవన్ కళ్యాణ్ కానీ అందరూ భావిస్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా ప్రధానమంత్రి నుంచి చాలామంది మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలామంది హాజరయ్యే అవకాశం, దీన్ని చాలా గ్రాండ్గా చేసేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.